హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభిజ్ఞా రెడ్డి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. అండ్ అడగడం మర్చిపోయాను, హౌ ఆర్ యూ లైకింగ్ మై హోమ్ వ్లాగ్స్? చాలా మంది అడిగారు కదా ఇంటి వ్లాగ్స్ పెట్టండి అని చెప్పేసి. ఐ స్టార్టెడ్ రికార్డింగ్ ఎవ్రీ డే మీకోసమే. ఐ హోప్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. ఎలా ఉన్నాయో ఫాస్ట్గా కామెంట్స్కి వచ్చి చెప్పేయండి. ఈ వ్లాగ్లో అయితే ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లాగా ప్రతిదీ ఉండబోతుంది అనమాట. అన్నిటికంటే ముఖ్యంగా నా ఫేవరెట్ డిషెస్ అన్ని ఈ వీడియోలో ఉంటాయి. ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గైస్, ప్రాసెస్ అంతా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంట్లో కావాల్సినవన్నీ తీసుకురావడం అవన్నీ నిన్ననే తెచ్చేసినాం కదా, అవన్నీ నిన్నే తెచ్చేసినాము. కానీ ఎందుకుమా ఈరోజు పటాలు ఎందుకు తుడచవద్దన్నావు? మంగళవారం తుడచకూడదు. సో కింద ఎందుకు అంటే ఇక్కడ కంఫర్ట్ ఉంది కదా, బాగా మంచిగా కూర్చొని ఇక్కడ చేసుకుంటున్నాము. గైస్, ఇది మా చెట్టుకు కాసిన సపోటా. దీన్ని మనం ఇప్పుడు ఓపెన్ చేసుకుని తిందాం. కడుక్కొచ్చుకోకు. ఓకే, వాష్ చేసుకొని మళ్ళీ మీకు తినేటప్పుడు చూపిస్తాం కదా. సీత ఈస్ గోయింగ్ అప్. మా డాడీ ఎంత క్యూట్ అంటే, నేను వీడియో రికార్డ్ చేస్తూ ఉంటే ఈ టీ నేను రికార్డ్ చేస్తా అని చెప్పి తీసుకున్నాడు. అండ్ హియర్ ఇస్ ద వీడియో. ఇల్లు క్లీనింగ్ అవన్నీ ఒక విషయం అంటే, ఈ ఏమంటారు డీప్ క్లీనింగ్ ఇవన్నీ ఒక విషయం అంటే, ఈ పూలు కుట్టేవి తర్వాత ఇవన్నీ ఇంకొక విషయం. అంటే మొత్తం సపరేట్ గా తెచ్చుకోవచ్చు కానీ అది ఏదో కదా మనకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ప్లస్ నాకు కూడా ఇష్టం అనమాట, అందుకే ఎక్కువ తెప్పించుకుంటా. అమ్మకి చెప్తా, మనమే కుడతాం పూలు అని చెప్పి. చాలా హ్యాపీగా ఉంటుంది. మాట్లాడుకుంటా కుట్టేస్తాం, అయిపోతుంది. కూడా ఉన్నాయి, దండలు కూడా ఉన్నాయి. కానీ ఇవి మేము ఏం చేస్తామంటే ఇంటి బయట ఇట్లా కడతాం. ఇది ఆల్రెడీ ఒకటి అయిపోయింది. ఇంకొకటి దేవుడికి చిన్నది కూడా చేసేసినాం. మనం ఎట్లా చేస్తున్నాం ఇప్పుడు? ఇవి రెండా డాడీ? మనం రేపు ఎక్కడికి వెళ్ళేది? నిమిషాలు అంతే అయిపోతుంది. లేదు, రేపు ఎక్కడికి మనం పోయేది? ఏ గుడికి? కన్యతీర్థం పోదాము. కన్యతీర్థం తర్వాత రాత్రి బాగుంటుందా? రాత్రి బాగుంటుంది. తిరునాళ్ళ. అవునా? తిరునాళ్ళంటే ఎగ్జిబిషన్ టైప్ లో ఉంటది అంతా, బయట అంతా అవన్నీ పెట్టింటారు. తర్వాత డబ్బులు. తిరునాళ తెలుసులే, రామేశ్వరంలో తిరునాళ్ళంటే అందరూ కలిసి నా దగ్గర అప్పుడు ఆ కాలంలో ఏమైంది తెలుసా? మీ ఇంట్లో బియ్యం పండించారు మీరు రైతులకు, మీరు ఒడ్లు పండిస్తే ఆ వదరోళ్ళు చెనిగిబాయలు పండిస్తే చెనిగిబాయలు నీకిచ్చి ఒడ్లు వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు చెనిగిబాయలు తీసుకుంటారు డబ్బులు లేకుండా. సంత తిరునాళ్ళు కూడా అంతే. తిరునాళ్ళంటే అందరూ కలుసుకొని బాగా ఎంజాయ్మెంట్ చేసి దాన్ని తిరునాళ్ళు. సంత కూడా అదే. సంత అంటే అదే, తిరునాళ్ళనే అదే. మేము పండించిందే అంటే మా డాడీ మా అమ్మ ఇద్దరు దాన్ని పెంచిన సపోర్ట్ అనమాట. టేస్ట్ దిస్. ఇది అది నాది. కొరికావా? యా. వీళ్ళు రోజు తింటారు గైస్. మీరు చూసారు సపోటాలు, ఎన్ని సపోటాలు వచ్చింటే వాటిలో రోజు తింటారు. తీయగా ఉంటాయి. చెట్టు మీదనే మూట తినాల ఉండిపోతాయి. స్వీట్ ఉందా? ఇంకోటి ఉందా? ఇది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి మాగబెట్టినారా? కింద పడింది. ఇప్పుడైతే మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ మా ఇంట్లో వండినటువంటి సపోటా. పాలు ఫర్ మై బుజ్ ఫెలో. వేసావా? చూడండి, పాలంటే వేసుకొచ్చున్నాడు. పాలి బవి ఫస్ట్ అన్నట్టు చూస్తున్నాడు. లెట్స్ గివ్ హిమ్ పాలు.
సో గైజ్ అసలు నార్మల్గా ఏంటంటే ఎప్పుడు ఇదే ఉంటుంది నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రొటీన్. ఇంకా హాస్టల్ పోయినప్పటి నుంచి చేంజ్ అయిపోయింది. అందుకే అమ్మతో పాటు నేను కూడా ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. అంటే అమ్మనే చేస్తుంది, బట్ ఏమంటారు సేమ్ అదే అనుకున్నాము చేద్దామని. ఇవన్నీ ఏందిమా ఏమేమి వేసినావు దీంట్లో? ఇందులోన పంకిన్ సీడ్స్, వాటర్ మిలాన్ సీడ్స్, డ్రై గ్రేప్స్, ఆల్మండ్స్ అవన్నీ. ఈ పిస్తా తర్వాత క్యాష్నట్స్ ఇవేం యాడ్ చేయము, ఎందుకంటే మనం సపరేట్గానే కొంచెం కొంచెం తినేస్తూ ఉంటాం కదా. సో ఇవైతే లోపలికి పోతే మంచి హెల్త్కి మంచిది కదా అని చెప్పి. పిస్తా అంత అవసరం లేదు. పిస్తా హెల్త్కి మంచిదే కానీ ఎవ్రీడే తీసుకోవాలి అట్లా ఏం రూల్గా అట్లా ఏం లేదు కదా. కానీ ఇవైతే హెల్త్కి మంచిది, బాగా హెల్తీ. హెయిర్, ఫేస్, బాడీకి అన్నిటికీ హెల్తీ కాబట్టి ఇవి తీసుకుంటాము. లిటరలీ నేను ఇప్పుడు నా ఓజీ బ్రేక్ఫాస్ట్ తింటున్నాను. ఇంటర్లో అంటే నా +1 +2లో అయితే ఎవ్రీడే ఇదే తినేదాన్ని కదా. ఎవ్రీడే ఇదే తినేదాన్ని, నాకు చాలా ఇష్టం అనమాట. సో ఇంకా ఇప్పుడు అదే తింటున్నాను. అండ్ ఈరోజు మోస్ట్లీ లంచ్ నేనే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం మా అమ్మ ఏమంటుందో. ఓకేయా నీకు? చేస్తావా? యా. సో అదేమంటారు, ఇవన్నీ చియా సీడ్స్. నేను మాట్లాడేలోపు మా అమ్మ చియా సీడ్స్ యాడ్ చేసింది. అండ్ ఇంకా అంతే, చియా సీడ్స్. తర్వాత అవన్నీ మీకు కనిపిస్తూ ఉన్నాయి కదా, బెల్లం కూడా కొంచెం యాడ్ చేసింది అనమాట. ఇంకా ఫుల్గా మిక్స్ చేసుకొని కొంచెంసేపు పక్కన పెట్టుకోవాలి, సో దట్ చియా సీడ్స్ మంచిగా పైకి తేలుతాయి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ ఒక 5 to 10 minutes అంతే, తర్వాత మీకు చూపిస్తాను. సో హియర్ వీ హ్యావ్ ఏమేమి కొన్నాం అదే చూపిస్తున్నా. యాపిల్స్, కర్బూజా అండ్ ఆరెంజ్. తర్వాత యాపిల్స్, కర్బూజా, ఆరెంజ్. అండ్ ఇక్కడ వచ్చేసి కివి కూడా కొన్నాం. ఎందుకో ఇది ఉన్నానంటాను వైరే. కివి కూడా కొన్నాము. కివి ఈజ్ లైక్ మై మామ్స్ ఫేవరెట్ ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్స్ అవి ఇవి కొందాం అనుకున్నాం కానీ ఏం మంచిగా అనిపించలా, అంత ఫ్రెష్గా ఏం అనిపించలేదు. ఏమో మరి ఫెస్టివల్ సీజన్ అయినా కూడా ఏమంత ఫ్రెష్గా ఏం అనిపించలా. అండ్ ఇక్కడేమో నా ఫేవరెట్. మీకు ఎంతమందికి ఇది ఇష్టము? మరి దీన్ని ఏంది అనేది అంజూరే కదా, అంజూర్ ఫ్రూటే కదా ఇది. ఎంతమందికి ఈ అంజూర్ ఇష్టము? నాకు డ్రై అంజూర్ ఇష్టము, ఈ అంజూర్ కూడా ఇష్టం. నాకు అన్నిటికంటే ఈ అంజూర్ ఇంకా ఎక్కువ ఇష్టం. సో దిస్ ఈజ్ లైక్ మై బ్రేక్ఫాస్ట్ నౌ, ఈటింగ్ మై బ్రేక్ఫాస్ట్. లిటరలీ చూడండి ఎంత హెల్దీ అంటే మీకు ఐ షో యూ వెయిట్. ఓకే, మీకు ఇంకా ఆ రోజుకి కావాల్సిన సోర్స్ అంతా వచ్చేస్తుంది. వావ్, సో నైస్. ఎగ్ దోస ఫర్ ది రెస్క్యూ. బేసికలీ అది మన వల్ల అయిందనమాట. అమ్మకి ఏం ఫర్ ద రెస్క్యూ. నాకు ఎరకారం దోశ కావాలి. లేదు, తిన్నాక చేస్తానంటే చేసుకున్నాక. పప్పుల పొడి ఉందామా? చికెన్, మటన్ అనుకుంటాం కానీ అంటే అది ఉన్నప్పుడు అదే ఫీల్ వస్తుంది. కానీ ఎర్రకారం మీద ఇప్పుడు మా అమ్మ వేస్తుంది అలా పప్పుల పొడి చికెన్, అసలు ఆ టేస్టే వేరు కదా. యా, టేస్టే వేరు. మా బొండి వేస్తుంది. బా ఎర్రగా వచ్చిందే. అబ్బా, థ్యాంక్స్ మామ్. థ్యాంక్ యూ మామ్. గైస్ స్వర్గం అంటే ఏదైనా ఉంది అని మీరు ఏదైనా చెప్తే నేను అది అబద్ధం అంట. ఎందుకంటే మా అమ్మ వెనకాల నుంచి నవ్వుతా. ఎందుకంటే చూడండి, ఎగ్ దోశ ఇస్ మై లవ్. అంటే కారం దోశ. ఎగ్ అనేది ఈ మధ్య రీసెంట్ ఫేవరెట్గా మారిందనమాట. మామూలుగా నేను ఎప్పుడు నార్మల్ దోశ తినేదాన్ని, కానీ మా చెల్లి అలవాటు చేసింది నాకు ఇది.
ఏఎస్ఎంఆర్ వద్దు చాలు. వావ్, నీకు క్రంచీగా ఇష్టమా మెత్తగా ఇష్టమా? నాకు అదే క్రంచీగా ఒక్క ఇష్యూ, అదే మెత్తగా ఇష్టం. బట్ ఈ మధ్య ఎందుకో క్రంచీనెస్ నచ్చుతుంది. వావ్, సో నేను యాక్చువల్లీ ఈరోజు లంచ్ నేనే చేద్దాం అనుకున్నా. బట్ ఏమైందంటే నాకు సడన్గా వర్క్ వచ్చింది. సో ఇంక అమ్మ ఏం చెప్పిందంటే సరేలే ఇప్పుడు నేనే చేస్తా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నువ్వు చేయనింది. ఇంకా ఇంకేం చేస్తాం, ఐ వాజ్ ఫైన్ విత్ ఇట్. నేను మంచిగా బెండకాయ పులుసు చేద్దాం అనుకున్నా. బట్ ఇప్పుడు ఇంకా హ్యాపీ ఏంటంటే మా అమ్మ చేస్తుంది. అసలు మా అమ్మ చేసేది బెండకాయ పులుసు సూపర్ ఉంటుంది. ఓకే బాయ్ గైస్, నేను తినేస్తాను మిగతాది కూడా. ఇవాళ లంచ్ అయితే బెండకాయ పులుసు. మీలో ఎంతమందికి బెండకాయ పులుసు ఇష్టమో చెప్పండి కామెంట్స్లో. నాకైతే ఫేవరెట్. అది ఏందో తెలియదు కానీ టామరిండ్ అంటే చింతపండు రసం వేసి చేస్తారు కదా, చింతపండు రసము తర్వాత కొన్ని టొమాటోస్ ఎక్కువగా యాడ్ చేసి చేసినది ఏదైనా కూడా చాలా టేస్టీ ఉంటుంది. అది ఏదో తెలీదు. అండ్ మోర్ ఓవర్ పులుపు బాగా తగులుతూ ఉంటే పులుసులో చాలా టేస్టీ ఉంటుంది కదా. సో మా అమ్మ అయితే నేను చెప్పాను కదా మా బెండకాయ పులుసు తినాలని ఉంది అని చెప్పేసి, అండ్ మోర్ ఓవర్ నేను చేద్దాం అనుకున్నాను కానీ వర్క్ ఉండి మా అమ్మ చేస్తుంది అని చెప్పా కదా. బట్ నా వర్క్ కొంచెం టైం అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇంకా అందుకని చెప్పి నేను కూడా కిందికి వచ్చేసిన. మా అమ్మని అడిగా అమ్మ కెన్ ఐ డూ ఇట్ అంటే సరే చెయ్యి అని చెప్పేసి మా అమ్మ సగంలో ఇచ్చేసి వెళ్ళిపోయింది అనమాట. అయితే వెజిటేబుల్స్ అవన్నీ మా అమ్మ ఆల్రెడీ యాడ్ చేసి పెట్టినింది. అండ్ నేను దీంట్లో చూపించడం అయితే ఓన్లీ బెండకాయ తర్వాత టొమాటోస్ అండ్ బేసిక్ అంటే మ్యాంగో యాడ్ చేస్తుంది అనమాట. అది లైక్ కీ ఇంగ్రీడియంట్ టేస్ట్ పెంపొందించడానికి అంటే పెంచడానికి చాలా బాగా. మీరు ఎవరైనా మ్యాంగో యాడ్ చేసుకోకపోతే డెఫినెట్గా యాడ్ చేసుకోండి. ఈ సమ్మర్స్లో చాలా బాగుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ కామెంట్స్లోకి వచ్చి చెప్పండి ఎంత టేస్టీగా ఉందో. చింతపండు పులుసు వేసా గైస్ అండ్ వీ హ్యావ్ టు మిక్స్ ఇట్ టు గెట్ ది పర్ఫెక్ట్ పులుసు. సో ఇంకా మొత్తం వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసి ఇచ్చినది అనమాట. అండ్ మోరోవర్ నేను ఇక్కడ వెజిటేబుల్స్ కూడా కొన్నే చూపించినాను. మా అమ్మ నార్మల్గా అయితే దీంట్లో ఒక సాంబార్ లాగా చేస్తుంది అనమాట. పులుసే కానీ సాంబార్ టైప్లో చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే వెజిటేబుల్స్ అనే మనం తిననిటివి కూడా చాలా బాగా లోపలికి వెళ్ళిపోతాయి, అంటే తినేస్తాం హ్యాపీగా. ఎందుకంటే పులుసుగా పుల్లగా ఉంటుంది కదా, సో మంచిగా తినేస్తాము. నేను బట్ ఇక్కడ ఓన్లీ బెండకాయలు మాత్రమే చూపించాను అనమాట. అమ్మ దోసకాయలు కూడా ఏవో యాడ్ చేసినట్టుంది, ఐ డోంట్ రిమెంబర్ ప్రాపర్లీ. బట్ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. అండ్ మధ్యలో ఇంకా వదిలేసి వెళ్ళిపోయింది అనమాట, చెయ్యి నువ్వు చేసి చేయలే అని చెప్పేసి. ఇంకా నేనైతే మసాలాస్ ఆ పొళ్ళు అవన్నీ యాడ్ చేస్తూ ఇంకా అంటే లాస్ట్లో ఉడితే సహాయం అంటారు కదా, అట్లా చేసేసి కంప్లీట్ చేసామన్నమాట. స్టెప్ 1 ఆఫ్ స్కిన్ కేర్. 15% వైటమిన్ సి ఫేస్ సీరం అనమాట ఫ్రమ్ డోమాకో. నాకు దీంట్లో ఈ అప్లికేటర్ కూడా బాగా ఇష్టం అనమాట. ఎంత కావాలో అంతే వస్తుంది, ఎక్కువ రాదు. నియాసినిమైడ్ తర్వాత ఈ హైలూరోనిక్ యాసిడ్ అండ్ వైటమిన్ సి చూడండి, ఫస్ట్ చూడండి ఎంత లైట్ వెయిట్ ఉందో, చాలా మంచిగా అబ్జర్వ్ అయిపోతుంది. మీరు మీ డార్క్ స్పాట్స్ మీద అప్లై చేసుకుంటే నాకు తెలిసినంత వరకు నాకైతే మోస్ట్లీ 1 వీక్ కి మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి ఎప్పుడైనా. సో వైటమిన్ సి రియలీ వర్క్స్. ఇన్స్టెంట్ గ్లో వచ్చేసింది ఫేస్ లో మంచిగా. ఇట్స్ డోమాకో 1% hyaluronic sunscreen aqua gel. It has SPF 50 PA++++. ఫార్ములేషన్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది, స్కిన్ లోకి అయితే ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. హైలరానిక్ యాసిడ్ అండ్ వైటమిన్ ఈ ఉండడం వల్ల స్కిన్ కి కావాల్సిన హైడ్రేషన్ అయితే హ్యాపీగా దొరుకుతుంది. సో ఇంకా నేను నా హెయిర్ టై చేసుకొని అండ్ దెన్ బొట్టు పెట్టేసుకుంటే దట్స్ హౌ ఐ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. వైటమిన్ సి యాక్టివ్ యాక్ని ఉన్నప్పుడు వాడకూడదు, మిగతా టైం అంతా ఇలానే ఎక్కువ టేక్ కేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట వెన్ ఐ హ్యావ్ డార్క్ స్పాట్స్. అండ్ ఐ రియలీ హోప్ యూ గైస్ లవ్ దిస్. అండ్ మీరు కనుక ఆర్డర్ చేసుకోవాలి అంటే ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ఇచ్చేసి ఉంటాను అండ్ కింద డిస్క్రిప్షన్ లో కూడా నేను లింక్స్ అన్ని మెన్షన్ చేసి ఉంటాను. డెఫినెట్గా వెళ్ళి చెక్అవుట్ చేయండి, యూ విల్ నెవర్ రిగ్రెట్ ఇట్. ఓకే సో గైస్, నేను ఇప్పుడు ఎండలే కడిపోతున్నాను అనుకుంటున్నారా? ఐ ఆమ్ గోయింగ్ టు గోరెంటాకు బిక్కుందామని వెళ్తున్నాను. గోరెంటాకు బిక్కుందాము. ఎండ చూడండి కరెక్ట్ నా పైనే ఉన్నాడు. దీంతో గోరెంటాకు ఇప్పుడు మనం పీక్కొని మళ్ళీ మాట్లాడతాం. సో గైస్, ఇప్పుడైతే నేను ఇంటి బయట అంటే బయట కూర్చొని వలుద్దామని కూర్చున్నాను. నా కంపెనీ ఎవరు ఇస్తున్నారు తెలుసా? నేను ఇలా ఉంచుకుంటా అంటే నాకు కంపెనీగా
బట్టి కాపాడు బట్టి. టేస్టింగ్ టైం. బెండకాయ పులుసు, శనగకాయల పొడి, నెయ్యి, ఎగ్స్ అండ్ దిస్ వన్ నీకు వద్దా? వెయిట్. మామిడికాయ, దోసకాయ, క్యారెట్ అన్నీ కలిపి చేసి, మునక్కాయ. యా జ్యూసీగా ఉండేది బాగా ఇలా తీసుకొని. మా డాడీ ఫుడ్ బ్లాగర్స్ ఛానల్స్ ఎక్కువ చూస్తాడు గైస్. హలో గాయ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎందుకో ఇదే కనిపిస్తూ ఉంది వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి. బేసికలీ ఏంటంటే దట్స్ మై వీక్లీ క్యాలెండర్ టైప్ అనమాట. నేను మంచిగా ఇక్కడ నా వీక్కి కావాల్సిన గోల్స్ అని అటాచ్ చేసుకుంటాను. అండ్ వన్స్ దట్ డన్ ఐ జస్ట్ రిమూవ్ దోస్ అండ్ దెన్ మళ్ళీ ఇంకొకటి యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడ ఉన్నదైతే నా ఇయర్లీ గోల్స్ అనమాట. ఇయర్గా గోల్ ఏం చేయాలనుకుంటున్నా వాటి గురించి. ఓకే, సో కమింగ్ టు ద పాయింట్, నేను వీడియో ఎడిటింగ్ చేస్తా ఉన్నాను అనమాట. వీడియో ఎడిటింగ్ చేస్తూ ఐ వాజ్ వాచింగ్ దిస్ ఎపిసోడ్ ఫ్రమ్ నాన్వేషణ గారిది ఒక వీడియో చూస్తూ ఉన్నాను అనమాట అబౌట్ దిస్ బెట్టింగ్ యాప్స్ అండ్ దానిల గురించి. నాకు అనిపించింది అసలు నిజంగానే మనము ఒక మంచి వ్యక్తిని, అంటే సొసైటీ మీద అవేర్నెస్ ఉన్న వ్యక్తిని మనం ఫేమస్ చేసినాం అనిపించింది నాకైతే. బికాజ్ అసలు ఆ టాపిక్ని బయటికి తేవడం అనేది ఇట్స్ లైక్ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి నిజంగా చెప్పాలంటే. అండ్ 1000 మంది చనిపోయినారంట ఈ బెట్టింగ్ యాప్స్ అండ్ ఈ గేమింగ్ యాప్స్లో లాస్ వచ్చి వీటి గురించి అంతా. అండ్ బయటకు వస్తూ ఉన్నారు ఒక్కొక్కరి గురించి చెప్తా ఉండడము. అండ్ వీళ్ళ వల్ల చాలా ఇన్నోసెంట్ పీపుల్ అందరూ ఏమంటారు సఫర్ అవ్వాల్సి వస్తూ ఉంది. అండ్ మోర్ ఓవర్ కంప్లీట్గా ఇంకా బ్యాన్ చేసేస్తే చాలా బాగుంటుంది అంటే ఈ ప్రమోషన్ గేమింగ్ యాప్స్ గురించి, బెట్టింగ్ యాప్స్ గురించి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి గ్యాంబ్లింగ్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్. ఎందుకంటే ఆల్ ఇన్ ఆల్ అవుట్. ఆల్ ఇన్ ఎవరికి వచ్చిందో తెలియదు కానీ కంప్లీట్ ఎప్పుడైతే దాని గురించి మనం పెడతామో ఫోకస్, అందరూ ఆల్ అవుటే. అంటే ఆల్ అవుట్ అంటే ఏంది, మొత్తం లాస్కే పోతారు. బికాజ్ యాక్చువల్లీ దీని గురించి యాక్షన్ తీసుకుంటున్నారు అంటే ఇట్స్ రియలీ గ్రేట్ ఇనిషియేటివ్ అని చెప్పాలా. నాకు వీడియో రికార్డ్ అంటే వీడియో ఎడిటింగ్ చేస్తూ ఉంటే నేను ఆ వీడియో చూసాను అనమాట నాన్వేషణ గారిది. ఐ రియలీ ఫెల్ట్ సో హ్యాపీ. ఎందుకంటే నేను అతని వీడియోస్ బాగా చూస్తూ ఉంటాను అనమాట, రెగ్యులర్గా చూస్తూ ఉంటాను. ఐ లైక్ హిజ్ వే ఆఫ్ టాకింగ్. అండ్ ఒక కంట్రీకి వెళ్ళాడంటే ఆ కంట్రీలో ఉన్నటువంటి ఎవ్రీ కల్చర్ని, ఫుడ్ని, ప్రతిదాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఈయనదైతే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో నేను అందుకు చూస్తూ ఉంటాను. అండ్ ఆఫ్టర్ సీయింగ్ దట్ ఎపిసోడ్ ఐ వాజ్ లైక్, అబ్బా అసలు అంటే కంట్రీ బయట ఉండి అంటే ఇట్లా ట్రావెలింగ్ ఇవి చేస్తూ ఉన్నా కూడా హీ కేర్స్ సో మచ్ అబౌట్ ది జనరేషన్ అండ్ వాట్స్ హ్యాపెనింగ్, వాట్స్ గోయింగ్ ఆన్ అన్నట్టు అనిపించింది నాకైతే. వాట్ ఆర్ యువర్ థాట్స్ అబౌట్ దిస్? కామెంట్ డౌన్. అండ్ ఐ థింక్ దిస్ ఈస్ రియలీ వెరీ గ్రేట్ ఇనిషియేటివ్. అండ్ ఐ హోప్ ఇలాంటి ఇంకా ఎప్పుడూ ఎవరికి ఎలాంటి లాస్ రాకూడదని కోరుకుంటున్నాను నేను కూడా. మోర్ ఓవర్ ఎప్పుడైనా కూడా మనకు ఏదైనా కాంటెంట్ క్రియేట్ చేస్తున్నాము, లేదంటే మనం యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్ ఏదైనా పెడుతున్నాము అంటే పక్కన వాడికి హ్యాపీ అనిపించాలి, లేకపోతే అట్లీస్ట్ మనకన్నా సాటిస్ఫాక్షన్ ఫీల్ రావాలి దట్ వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్ అన్నట్లు. అసలు ఎట్లా పెడతారో ఎట్లా చేస్తారో కూడా నాకైతే నిజంగా తెలీదు. ఈవెన్ ఐ గాట్ సో మెనీ బెట్టింగ్ యాప్స్ అనమాట, అంటే మంచి డబ్బులు ఇస్తాము ఇట్లా బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ కూడా వచ్చినాయి. బట్ వాట్ వీ షుడ్ నాట్ డూ దాట్, అంటే అవన్నీ చేయకూడదు. బికాజ్ నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే నార్మల్గా ఏదైనా ఇలా కొలాబ్స్ ఏమైనా చేసేది కూడా ఇట్లా గ్యాంబ్లింగ్ టైప్స్ ఇలాంటివి అసలు నేను ఎప్పుడు అసలు దాని జోలికి కూడా పోను. అసలు అలాంటివి నేను చేయాలని అనుకోను. నో మ్యాటర్ హౌ మచ్ మనీ దే గివ్. మనీ ఇదంతా మ్యాటర్ కాదు. మంచిగా మనల్ని ఫాలో అవుతున్నారు అండ్ మన కాంటెంట్ నచ్చుతుంది అంటే మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి.
ఇలా అన్ని ప్రమోట్ చేసి మీరు ఇది చేయండి, గేమింగ్ చేయండి, ఇట్లా చేయండి, లక్షాధికారులు అయిపోతారు. అండ్ మోర్ ఓవర్ ఈవెన్ మనం కూడా, మన సొసైటీ కూడా, ఈవెన్ వీ హ్యావ్ టు వేకప్ అనుకుంటా. ఎందుకంటే ఇట్స్ హై టైమ్. బికాజ్ గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన తర్వాత వాళ్ళు చేస్తారు, బట్ దట్ డజంట్ మీన్ యూ హ్యావ్ టు ఫాలో ఇట్. ఐ డోంట్ నో, చాలా ఇన్నోసెంట్ పీపుల్ ఉన్నారనుకుంటా, నాకు అట్లా అనిపిస్తుంది. బికాజ్ మనం చూస్తూ ఉంటాం, మనం కూడా ఏమైనా చూస్తూ ఉంటాం గేమింగ్ యాప్స్, వి జస్ట్ స్క్రోల్ ఇట్, ఓకేనా, స్క్రోల్ చేసేస్తాం, అట్లా పక్కకు పెట్టేస్తాం. ఎందుకంటే మనకు తెలుసు ఆల్రెడీ లాస్ అయిపోతాము, అండ్ మోర్ ఓవర్ ఇవంతా ట్రాష్ అని చెప్పేసి. ఐ డోంట్ నో, ఇంకా ఉన్నారా ఈ జనరేషన్లో, ఈ సొసైటీలో కూడా ఇంకా ఉన్నారా పీపుల్ హూ యునో టేక్ దట్ అండ్ దెన్ ఓపెన్ చేసి ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని వాళ్ళు చెప్పినట్లు ఫాలో అయ్యి ఇవన్నీ చేస్తారా అని నాకు అనిపిస్తుంది నిజంగా. అసలు ఇంకా సొసైటీ చాలా చేంజ్ అవ్వాలి. ఎంతైతే జనరేషన్ ఇవన్నీ మారిపోయినా కూడా స్టిల్ పీపుల్ ఆర్ దేర్ హూ ఆర్ వెరీ ఇన్నోసెంట్ అండ్ హూ ఆర్ యునో ఈ 1000 members who died because of all these gaming platforms, వాళ్ళందరూ కూడా innocent people, అంటే who really ఆర్ ఇన్ దిస్ జనరేషన్ బట్ స్టిల్ దే డిడ్ దిస్ అంటే నిజంగా అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ సమ్టైమ్స్ అనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే ఆశ వల్ల కూడా చాలా ఏమంటారు లాస్ అయిపోతూ ఉంటాము. మా డాడీ ఒకటే చెప్తా ఉంటాడు, మనకు ఎప్పుడైనా కూడా లాంగ్ టర్మ్లో అంటే చాలా అంటే మనం మంచిగా కష్టపడి మన యూనో హార్డ్ వర్క్ అంతా ఎఫర్ట్స్ అంతా పెట్టి వచ్చిన అమౌంటే మన అమౌంట్ ఎప్పుడైనా కూడా సక్సెస్ ఆర్ ఏదైనా కూడా ఫాస్ట్గా వచ్చింది అంతే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అని అంటాడు. అదైతే నిజంగా ఈ విషయంలో అయితే నిజం చెప్పాలా, అదైతే నిజమే. ఎందుకంటే చూసే సబ్స్క్రైబర్స్ అయినా కూడా ఎవరైనా కూడా ఒకవేళ ఎవరైనా ఇప్పుడు నా వీడియోస్ చూసే వాళ్ళైనా ఎవరైనా కూడా అంటే మన సబ్స్క్రైబర్స్ మన ఫాలోవర్స్ ఎవరైనా మీకు అలాంటి థాట్ ప్రాసెస్ ఖచ్చితంగా ఉండదు. ఇఫ్ ఉన్నా కూడా ప్లీజ్ డోంట్ డూ దట్. ఈ విషయంలో అయితే ఇదైతే నిజం చెప్పాలి. ఆశ ఎప్పుడైతే మనకు మొదలవుతుందో మన ఏమంటారు సబ్కాన్షియస్ మైండ్లో ఎప్పుడైతే ఆశ స్టార్ట్ అవుతుందో ఖచ్చితంగా మన బ్రెయిన్ పనిచేయడం ఆపేస్తుంది. మన టెక్నిక్స్ మనం ముందు ఎంత ఇంటెలిజెన్స్ అయినా కూడా అంటే ఇంకా అసలు అన్నిట్లో మనం మంచిగా డెసిషన్స్ తీసుకుంటామన్న వాళ్ళం కూడా వెన్ ఆశ స్టార్ట్స్ అంటే ఆశ డెస్పరేషన్ అండ్ త్వరగా మనీ వచ్చేయాలి, ఫాస్ట్ ఎవ్రీథింగ్ ఫాస్ట్ రావాలి అని అనుకున్న ప్రతి ఒక్కరి దగ్గర ఏమవుతుందంటే ఖచ్చితంగా వాళ్ళ బ్రెయిన్ పనిచేయడం ఆపేస్తుంది. దట్ డే ఆ రోజే ఆపేస్తుంది బ్రెయిన్ పనిచేయడం. అండ్ దెన్ ఇప్పుడు కొంచెం డబ్బులు పోయింది, ఇంకొకసారి పెడదాము మళ్ళీ వస్తుందేమో, లేకపోతే అప్పుడు వచ్చింది అనుకోండి ఇంకొచ్చింది దీన్ని కూడా పెట్టేద్దాము, ఇది ప్లస్ ఇంకొకటి కలిపి పెట్టేద్దాం. అట్లా లాస్ట్కి ఫైనల్గా అయితే జరిగేది ఏంటి అంటే లాస్తో పాటు మెంటల్ ట్రామా అండ్ టార్చర్ అండ్ దాంతో అంతా కలిపి మొత్తంకి డిప్రెషన్. ఇవి మాత్రమే మన చేతిలో ఉంటాయి వెన్ వీ థింక్ అబౌట్ ఆల్ దిస్ ఫాస్ట్ మనీ థింగ్. ఎప్పుడైనా కూడా మన సొంతంగా మనం కష్టపడి మనం సంపాదించుకొని చేసుకునేదే మన మనీ. మనం మిగతాది ఏది ఈజీగా ఫాస్ట్గా తెచ్చుకోవాలనుకున్నా కూడా దట్స్ నాట్ ఆర్ట్స్ అండ్ దట్స్ నాట్ గోయింగ్ టు స్టే ఫర్ ఎవర్ ఆర్ ఈవెన్ ఎథికల్ వే కూడా కాదు అది. మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే మనం ఇట్లానే ఉన్నామనుకో, మనం ఇలా ఫాలో అవుతూ ఇలానే అన్ని యాప్స్ని ప్రమోట్ చేసుకుంటూ అంటే ప్రమోట్ చేయడం కాదు, ప్రమోట్ ఎవరు చేసినా కూడా అంటే ఏ గొట్టంగాడు ఏ కోన్కిస్కా గొట్టం చేసినా కూడా మనం దాన్ని మళ్ళీ ఓకే ఏం ప్రాబ్లం లేదులే చేద్దామని చెప్పి వేరే వాళ్ళు చేసినా కూడా కొత్తగా పుట్టుకొస్తారు ఖచ్చితంగా, ఎవరో ఒకరు వస్తానే ఉంటారు, ఓకేనా. అది ఆగే పని కాదు, వస్తూనే ఉంటారు ఖచ్చితంగా. బట్ మనలో ఉండాలి అది ఏమని, ఇలాంటివి మనం ఎప్పటికీ చేయకూడదు, ఇట్లాంటివి అసలు మన బ్రెయిన్లోకి రాకూడదు, ఆ థాట్ ప్రాసెస్ రాకూడదు అని మన బ్రెయిన్లో ఉండాలి. అసలు మనల్ని ఇంత కూడా కదిల్చలేరు కదా, అర్థమవుతుందా మీకు? సో మనలోనే గట్టిగా సమయస్ఫూర్తి ఉండాలా ఖచ్చితంగా, అదైతే పక్కాగా. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళని జైల్లో వేపిస్తారు, మీ బ్రెయిన్లో ఉన్న ఆశను జైల్లో వేపిలేరు కదా. సో యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఆల్ దిస్. అండ్ మీరు ముందు ఏదైనా పని చేసే ముందు 1,00,000 సార్లు కాదు కొన్ని ఇంకెక్కువ సార్లు ఆలోచించిన తర్వాత ఇఫ్ దట్ ఈస్ రియలీ గుడ్ ఫర్ యూ దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు గో ఇట్. అండ్ మోర్ ఓవర్ ఈ విషయాలలో అయితే ఈవెన్ మీకు గుడ్ అనిపిస్తా ఉన్నా కూడా యూ గైస్ ఆర్ బ్యాడ్, దెన్ దీస్ ఆర్ నాట్ గుడ్, ఖచ్చితంగా కాదు పక్కగా. నేను ఇప్పుడు ఇవన్నీ చెప్పడానికి కూడా కారణం ఏంటి అంటే మీరు నన్ను ఫాలో అవుతున్నారు అంటే ఇట్ మీన్స్ యూ గైస్ ఆర్ మై ఫ్రెండ్స్. నేను చేసే కాంటెంట్ నచ్చి, నా ఎంటర్టైన్మెంట్ నచ్చో ఆర్ మా ఫ్యామిలీ నచ్చో ఆర్
బడ్డీ నచ్చో ఏమో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ దెన్ మీరు నా వీడియోస్ చూస్తున్నారు అంటే ఇట్ మీన్స్ అండ్ ఆబ్వియస్లీ అండ్ ఇంకొక విషయం ఏంటి తెలుసా 100% అంటే 100% ఫామ్ ఉంటే దాంట్లో జస్ట్ 25 మెంబర్స్ 25% ఆఫ్ ద పీపుల్ ఓన్లీ సబ్స్క్రైబ్డ్. మిగతా 75% మెంబర్స్కి ఏమైంది ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ తర్వాత వచ్చి ఈ మాటలు వినండి. సో ఏమంటారు, మీకు చిన్న చిన్న సౌండ్స్ వినిపిస్తే ఇగ్నోర్ చేయండి. మా కాలేజ్లో ఎప్పుడు ఫెస్ట్ జరుగుతూ ఉంటాయి అండ్ ఇంకో ఫెస్ట్ ఏదో జరుగుతూ ఉంది విచ్ ఐ డెంట్ గో బై ది వే. సో అదనమాట సంగతి. అండ్ నేను ఎప్పుడైనా మిమ్మల్ని ఒక రేంజ్లో చూడాలనుకుంటాను, అందుకే నా వర్డ్స్ మీకు చెప్తున్నాను అనమాట. అంటే నాకు ఏమనిపించిందో మీకు చెప్తున్నాను, సో దట్ మీకు తెలియదని కాదు, ఏమో చెప్పలేం కదా మీకు నిజంగా. అంటే ఇప్పుడు అందరికీ ఆ విషయాలని తెలుసుంటే ఆ 1000 మెంబర్స్ చనిపోయిన వాళ్ళు ఉండేవాళ్ళే కాదు కదా. సో అందుకే జస్ట్ నా వర్షన్ నేనేమనుకుంటున్నా దాని గురించి మీకు చెప్దాం అనుకున్నా. సో అదే చెప్తున్నా అనమాట, అంతే.